ఆత్మ, శరీరము, జీవము, ఆత్మ. ఈ పరిశుద్ధ చదవండి. 1 తెస్సలోనిక 5:23. 5వ అధ్యాయము 4 అన్నాను. మీ ఆత్మయు, నీ ఆత్మయు జీవమును. ఏంటో చెప్పండి కరెక్ట్. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 23వ వచనం. మీ ఆత్మయు, నీ ఆత్మయు, జీవమును, శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు, ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. అది మనం అప్పుడు దాకా కాపాడుకోవాలి. ఈ శరీరము, జీవము, ఆత్మ. అక్కడ ఆవరణము అంటే ఇక్కడ శరీరానికి సాదృశ్యముగా ఉంది. పాత నిబంధనలో ఆవరణము, కొత్త నిబంధనలో శరీరము. పాత నిబంధనలో అది ఆ గుడారానికి ఇక్కడ దేహము, ఇక్కడ ఆ పాత నిబంధనలో శరీరము, కొత్త నిబంధనలో శరీరము. అంటే పాత నిబంధనలో ఆవరణము, ఇజ్రాయెల్ ప్రజలు ఉండేవారు. పాత నిబంధనలో యాజకులు ఉండే ప్లేసు పరిశుద్ధ స్థలాన్ని, ఇక్కడ జీవము అంటే ప్రాణం ఉంటుంది. పాత నిబంధనలో అతి పరిశుద్ధ స్థలములో ప్రధాన యాజకుడే వెళ్ళాలి, ఇక్కడ ఆత్మ ఉంటుంది. కనుక కంపారిజన్ చేశారా? కనుక ఆ యేసుప్రభు వచ్చేంతవరకు శరీరము, జీవము, ఆత్మ నిందారహితంగా ఉంచుకోవాలి. ఆ దేవుడే నరవతాడిగా, సశరీరుడుగా మన మధ్య కొత్త నిబంధనలో వచ్చాడు. దహించు అగ్నియైన దేవుడు నరవతారిగా ఈ లోకానికి వచ్చాడు. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. కనుక ఇంకా చూడండి, కనుక ఇక అక్కడ మనము పరిశుద్ధ స్థలంలో అనేక వస్తువులు ఉంటాయి. ఆ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములోనే అనేక గంగాలము, మరి ఇంకా చాలా వస్తువులు అన్నీ అక్కడ ఉంటాయి. వాటిల్లో నిషిద్ధమైన వస్తువులు ఏమండి, ఏమి వాగులు వేయాలి? కిద్రోను వాగులు వేసేయమన్నాడు దేవుడు. నిషిద్ధమైన వస్తువులు కిద్రోను వాగులు వేయమన్నాడు. ఈ కొత్త నిబంధనలో కిద్రోను వాగు అనేది ఉండదు. ఇక్కడ ఏముంటుందంటే శరీరము, దేహమే ఉంటుంది. అందుకే ఏమంటాయంటే ఈ దేహం బయట నుంచి లోపలికి వెళ్ళింది అనుకో ఏదైనా, అది నీకు హాని చేయదు. అంటే ఉదాహరణకి మనం ఏమైనా తిన్నాం అనుకోండి, నోటి ద్వారా తింటాము, మలము ద్వారా అది బయటికి వెళ్ళిపోద్ది, బహిర్గతం అయిపోతుంది. బయట నుంచి లోపలికి వెళ్ళేది, ఈ దేహంలోనికి వెళ్ళేది హాని చేయదు. అక్కడైతే కిద్రోను వాగులో పారేయమన్నాడు నిషిద్ధమైన వస్తువులు. ఇక్కడ లోపల నుంచి